అరెస్టుకు ముందు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో రైతుల పక్షాన సాగునీటి సాధన పాదయాత్ర చేపట్టారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు అవస్థలు పడుతున్నారంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావుతో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. నెర్రలు బాసిన పొలాలు, నోళ్లు తెలిసినటువంటి కాలువలు, ఎస్ఆర్ఎస్పీ అంతా కూడా ఎడారిగా మారింది. పాలకుర్తిలో ఏ పంట పొలం చూసినా రైతు తల్లడిల్లిపులే ఉన్నాయి. నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొత్తం ఎస్ఆర్ఎస్పీ కాలువల వెంట, పొలాల వెంట రైతులను సముదాయిస్తూ ధైర్యం చెప్తున్నాడు. పాదయాత్ర చేస్తున్నాడు. ఒకసారి పాదయాత్ర చేస్తున్నటువంటి దయాకర్ రావు గారు చెప్పండి, ఆగస్టు మాసం నేను ఒక్కటి ఏంటంటే, ఒక రైతు రావుల రైతు ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితే ఉండే. ఎందుకంటే 4 ఎకరాలు రైతు పంట వేసిండు, ఎండిపోయింది, మక్క ఎండిపోయింది. దాదాపు ఎకరాన 10-15 వేలు ఖర్చు పెట్టుకున్నాడు. కలుపు కూడా తీసిండు. ఇప్పుడు ఆయన విషం తాగే పరిస్థితే ఉండే. ధైర్యం చెప్పొచ్చిన, నేను పోరాటం చేస్తాను, మీ రైతుల కోసం నేను కాపాడుతాను అంటే రైతుల పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఎకరాన 10-15 వేలు పెట్టుబడి, మొత్తం పొలాలు ఎండిపోయినాయి, మక్కలు ఎండిపోయినాయి, అన్నీ ఎండిపోయినాయి. బోర్లలో నీళ్ళు లేవు, బావులలో నీళ్ళు లేవు, కరెంటు వస్తలేవు, ఎరువులు దొరుకుతలేవు. ఎంత గోసపడతానంటే ఇంత గోస నేను ఎప్పుడు చూడలే. రాజశేఖర రెడ్డి పీరియడ్లోనో మోటార్లు కాలిపోయేది, పొలాలు కూడా నాటు పెట్టకపోయేది, కరెంటు లేక మోటార్లు స్టార్టర్లు కాలిపోయేది. కానీ గోస ఉన్నది. నేను పండిన పంటకు ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఏమన్నా నష్టపరంగా, వాళ్ళ ఎండిపోయిన పంటలకన్నీ నష్టపరిహారం ఇవ్వాలి. బోనస్ బంద్ చేసినావు, దయచేసి రైతు బీమా కూడా అది బంద్ చేసినావు, ఎరువులు బంద్ చేసినావు, కళ్యాణ లక్ష్యం కూడా అది బంద్ చేసినావు. సిగ్గు లేకుండా మళ్ళీ ములుగులో పెద్ద ఎత్తున మాట్లాడతావు. నీకు సిగ్గున్నదా? ఏం చేసినావని ములుగు వరంగల్ జిల్లాకు వచ్చినావు? సార్, ఊరూర రైతులు మీ వెంట కాలువ కట్టలంటే నడిచి కన్నీరు పెడుతున్నారు. ఏం చెప్తున్నారు రైతులకు? ధైర్యం చెప్తున్నా. ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయిందని మీరు భావిస్తున్నారు? నీళ్ళు, అరే నీ పెద్దసేపు చెప్పిందా, నీళ్లు లేవు, కరెంటు లేవు, ఎరువులు లేవు, పెట్టుబడి లేదు, ఏది లేదు. ఇంత గోస ఎప్పుడు వల్లే. సో ఇది మొత్తంగా కూడా రైతులు అడుగడుగున ఇబ్బందులు పడుతున్నారు, అడుగంటిన జలాలతోటి అవస్థలు పడుతున్నారని చెప్పి దయాకర్ రావు తనకు సంబంధించినట్టు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.